వృషభ రాశి వారికి ఆగస్టు 18 మంగళవారం ఈరోజు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరగబోతోందా? ఎదురుగా ఉన్న శత్రువులు, సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు ఒక్కొక్కటిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం ఏ విషయంలో శుభవార్త రాబోతోంది? ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీపై ఉండటంతో మీరు ఊహించని ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్న ఈరోజు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏమిటో ఈ వీడియోలో చివరి వరకు తప్పకుండా తెలుసుకోండి. వృషభ రాశి దినఫలాలు ఆగస్టు 18, 2026లోకి స్వాగతం. నమస్కారం అండి వృషభ రాశి వారికి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో మీకు ఈరోజు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆగస్టు 18వ తేదీ మంగళవారం వృషభ రాశి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి? మీ యొక్క ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితం, ఆరోగ్యం, శత్రువులు, కోర్టు వ్యవహారాలు, అప్పులు మరియు ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఈరోజు గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం కనుక ఈరోజు పంచాంగం విషయానికొస్తే ఈరోజున స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసం, ఆగస్టు 18వ తేదీ మంగళవారం, తిథి షష్ఠి సాయంత్రం 5:50 వరకు ఉంటుంది. ఆ తరువాత సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుందండి. నక్షత్రం విషయానికి వస్తే చిత్తా నక్షత్రం తెల్లవారుజామున 4:58 వరకు ఉంది. ఆ తరువాత స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు అమృత గడియలు రాత్రి 9:18 నుంచి 11:01 వరకు ఉన్నాయి. అదేవిధంగా వర్జం ఉదయం 10:59 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు ఉంటాయి. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్నారు. వృషభ రాశి వారికి తులారాశి చంద్ర సంచారం 6వ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఈరోజు శత్రువులు, పోటీ, ఆరోగ్యం, అప్పులు, వివాదాలు మరియు ఉద్యోగపరమైన ఒత్తిడి వంటి విషయాలలో ప్రత్యేకమైన ఫలితాలు కనిపిస్తాయి. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడు 6వ స్థానంలో ఉండటం వలన కొన్ని సందర్భాలలో శత్రువులపైన విజయం, సమస్యల నుంచి బయటపడటం, పోటీదారులను అధిగమించటం, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం వంటి అనుకూల ఫలితాలు కూడా లభించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే వృషభ రాశి వారు ఈరోజు భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. మీ సొంత కృషి, పట్టుదల, తెలివితేటలు మీ విజయానికి ప్రధాన కారణంగా మారతాయి. ఇంకా ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందడానికి అనుకూలమైన రోజు. మీరు భక్తి శ్రద్ధలతో స్వామిని ప్రార్థిస్తే మనసులో ఉన్న ఆందోళనలు తగ్గి ముఖ్యమైన విషయాలలో ధైర్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకండి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించటంలో అలాగే ఇతరులకు అప్పుగా డబ్బులు ఇవ్వటంలో కొంత జాగ్రత్త అవసరం. అయితే అవసరంలో ఉన్న వారికి దానం చేయటం లేదా ఆర్థిక సహాయం చేయటం మాత్రం ఈ రాశి వారికి శుభప్రదంగా భావించవచ్చు. అలాగే అనవసరమైన వాదనలు, గొడవలు, కోర్టు లేదా లీగల్ వివాదాలు పెరగకుండా జాగ్రత్త వహించండి. మార్కెట్, వ్యాపారం లేదా గోడౌన్ సంబంధిత పనులు చేసేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ మరియు వివాహం, శత్రువులు, అప్పులు ప్రతి అంశంలో ఈరోజు మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు వివరంగా చూద్దాం. ముఖ్యంగా ఈరోజు మీకు ఏ విషయంలో గుడ్ న్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, అలాగే ఏ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి, మీకు అనుకూలమైన సమయం తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క ఆగస్టు 18 మంగళవారం పూర్తి దినఫలాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ యొక్క వృషభ రాశి దినఫలాలలో ముందుగా ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఆదాయం మరియు ఆర్థిక స్థిరత్వం ఉంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ముఖ్యమైన పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. గతంలో ఆగిపోయినటువంటి పేమెంట్స్, బకాయిలు లేదా రావాల్సిన డబ్బు విషయంలో మీకు కదలికలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే వచ్చిన డబ్బులు వెంటనే ఖర్చు చేయకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయటం అనేది రాశి వారికి మంచిది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మనీ మేనేజ్మెంట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇంకా రియల్ ఎస్టేట్ లేదా ఇతర పెట్టుబడులు చేసేవారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా అధిక రాబడి వస్తుందని చెప్పి ఆఫర్లను పూర్తిగా పరిశీలించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. ఇక లోన్స్ అండ్ అప్పులు చూస్తే కొత్తగా ఎవరికైనా పెద్ద మొత్తంలో లోన్ ఇవ్వడం లేదా డబ్బును అప్పుగా ఇవ్వటం ఈరోజు అనుకూలంగా ఉండకపోవచ్చు.
ఇప్పటికే ఉన్న అప్పులను తగ్గించేందుకు మీరు డేట్ మేనేజ్‌మెంట్ పైన దృష్టి పెట్టటం చాలా మంచిది. ఇక ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ రాశి వారికి చూసుకుంటే గనక ఉద్యోగస్తులకు ఈరోజు మీ పెర్ఫార్మన్స్, డెడికేషన్ మరియు ప్రొఫెషనల్ స్కిల్స్ గుర్తింపు పొందేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యమైన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తే పై అధికారుల నుంచి మంచి అభిప్రాయం వస్తుంది. బిజినెస్, ట్రేడింగ్, మార్కెటింగ్ మరియు సేల్స్ రంగాలలో ఉన్నవారు కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అనేది వహించాలి. చిన్నపాటి అపార్థం పెద్ద వివాదంగా మారకుండా చూసుకోండి. కొత్త బిజినెస్ ప్రాజెక్ట్ లేదా భారీ పెట్టుబడి ప్రారంభించడానికి తొందరపడకుండా ముందుగా రిస్క్ అనాలిసిస్ మరియు మార్కెట్ రీసెర్చ్ చేయటం మంచిది. ఇప్పటికే నడుస్తున్న పనులను బలపరచడం ద్వారా మంచి ఫలితం అనేది పొందుతారు ఈ రాశివారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈరోజు స్ట్రెస్, మానసిక ఒత్తిడి మరియు అధిక ఆలోచనలు అనేవి తగ్గించుకోవాల్సి ఉంటుందండి. విశ్రాంతి లేకుండా పనిచేస్తే అలసట పెరుగుతుంది. డైజెషన్, నిద్ర మరియు రోజువారీ ఆహారపు అలవాట్లపైన శ్రద్ధ పెట్టండి. సమయానికి భోజనం చేయటం, తగినంత నీరు తీసుకోవటం మంచిది. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా రెగ్యులర్‌గా మెడికల్ హెల్త్ చెకప్ చేసుకోవటం మంచిది. వైద్యుల సూచనలు పాటించాలి. జ్యోతిష్య ఫలితాలను వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా భావించకండి. ఇక ప్రేమ సంబంధాలు చూసుకుంటే, ప్రేమ సంబంధాలలో ఉన్న వృషభ రాశి వారికి ఈ రోజున ఎమోషనల్ క్లారిటీ పెరుగుతుందని చెప్పొచ్చు. గతంలో ఉన్న అపార్థాన్ని మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇక వివాహం కోసం చూస్తున్న వారికి కూడా కుటుంబ సభ్యుల ద్వారా మ్యారేజ్ ప్రపోజల్స్ లేదా కొత్త పరిచయాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా తెలుసుకోవటం అనేది మంచిది. ఇక కుటుంబ సమస్యలతో కలిసి గడిపే సమయం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఒక ముఖ్యమైన విషయం పైన కుటుంబ చర్చ ద్వారా పరిష్కారం లభించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఆస్తి, డబ్బు లేదా కుటుంబ బాధ్యతలకు సంబంధించిన విషయాలలో వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాట తీరు ఈరోజు చాలా కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హైయర్ ఎడ్యుకేషన్ మరియు కెరియర్ ప్లానింగ్ విషయంలో ఫోకస్ అనేది రాశి వారికి పెరుగుతుందని చెప్పొచ్చు. కష్టమైన సబ్జెక్టుల పైన ఏకాగ్రత పెట్టడానికి మంచి రోజు. చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్వ్యూలు, అలాగే ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరియు కెరీర్ ఓరియంటేషన్‌పై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి ప్రయోజనం అనేది రాశి వారికి ఉంటుందని చెప్పొచ్చు. ఇక మహిళలకు చూసుకుంటే ఉద్యోగం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న మహిళలకు ఒక ముఖ్యమైన పని, బాధ్యతను మీరు సమర్థవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. మీ కృషికి గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు. కుటుంబ మరియు వ్యక్తిగత బాధ్యతల మధ్యన బ్యాలెన్స్ కోసం టైం మేనేజ్మెంట్ చాలా అవసరం ఈ రాశి వారికి. మీకోసం కొంత సమయం కేటాయించటం కూడా చాలా ముఖ్యమండి. ఇక చేసుకోవాల్సిన పరిహారాలు చూసుకుంటే మంగళవారం ఉదయం లేదా సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో ప్రార్థించి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించండి. వీలైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి పాలు లేదా పుష్పాలతో స్వామివారిని భక్తితో పూజించండి. ఈరోజు కోపం, లోభం, అహంకారం, మోహం మరియు అనవసరమైన వాదనలను నియంత్రించడానికి ప్రయత్నించండి. శత్రువులతో కూడా వీలైనంత వరకు శాంతియుతంగా వ్యవహరించటం మీకు మేలు చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు 18 మంగళవారం మొత్తంగా చూస్తే శ్రమకు తగిన ఫలితం, ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు, ఉద్యోగ వ్యాపారాలలో గుర్తింపు మరియు మీ యొక్క సంబంధాలలో క్లారిటీ పొందే అవకాశం ఉన్న రోజు. ముఖ్యంగా డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శత్రువులు మరియు వివాదాలకు దూరంగా ఉంటే ఈరోజు మీకు మరింత అనుకూలంగా మారేటటువంటి రోజని చెప్పచ్చు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో మీ జీవితంలో ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార వృద్ధి మరియు కుటుంబ సంతోషం కలగాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు ఫలితాలు తెలియజేయడానికి షేర్ చేయండి. మరిన్ని రోజువారీ రాశి ఫలాలు, పంచాంగం మరియు జ్యోతిష్య విశ్లేషణల కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.